నమస్తే అండి. ఈ మధ్యన సాయిబాబా గురించి చాలామంది చాలా చోట్ల సాయిబాబాని తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు చాలామందున్నారు. అలాగే జీసస్‌ని కూడా అంటే సాయిబాబాని, జీసస్‌ని కలుపుతున్నాను అనుకోవద్దు గానీ, అలాగే నేను సాయిబాబాని భక్తురాలిని కాదు. నేను జీసస్ భక్తురాలిని కాదు. నేను అమ్మవారి ఉపాసకురాలిని. కానీ మనము ఒక దేవదూతల్ని, అవధూతల్ని మనము నోటికి ఇష్టానుసారంగా మాట్లాడితే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుందని నేను చెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాను. మనకి పూర్వంలో అయితే కనుక ద్వాపరయుగం, త్రేతాయుగంలో డైరెక్టు దేవుళ్ళు భూమి మీదకొచ్చి ఆ మనుషులతో పాటు జీవించి దాని అర్థం పరమార్థం శ్రీరాముడు లాంటి వారు, కృష్ణుడు లాంటి వాళ్ళు మనకి డైరెక్ట్ దేవతలే మనిషి రూపంలో ఎత్తి జన్మలిచ్చి వాళ్ళు మంచి అనేది చేసి వెళ్ళేవారు. ఈ కలికాలంలో పాపాత్ములు ఎక్కువైపోయారు. డైరెక్ట్ దేవుళ్ళు రాకుండా దేవుడికున్న అంశతో కొంతమంది అవధూతల్ని దేవుళ్ళుగా ఈ భూమి మీదకి జన్మించడం జరుగుతుంది. అలానే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి గానగాపూర్ చాలామంది ఉన్నారు. ప్రతి చోట, ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో అవధూతల సమాధులు అవి ఉంటాయి తప్పనిసరిగా. రాఘవేంద్ర స్వామి అలాగే చాలామంది ఉన్నారు. కానీ మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ సాయిబాబా అని దారుణంగా విమర్శించి ఫకీర్ వాడు, నిన్న రీసెంట్గా ఒక వీడియోలో విన్నాను. సుంతి చేపించుకున్నాడు సాయిబాబా, గ్రంథంలో ఉంది. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎంత దేవుడైనా సరే మనుషులకి ఎలాంటి అవసరాలు అయితే ఉంటాయో అవి తప్పనిసరిగా ఉండవలసిందే. పుట్టపర్తి సాయిబాబా అయినా ఎవరైనా సరే వాళ్ళు దేవతలని చెప్పట్లేదు. కానీ దేవతలకి ఇండైరెక్ట్గా ఇంచుమించుగా దేవుళ్ళు మనకి ఏ అయితే అద్భుతాలు అయితే చేస్తారో దేవుళ్ళే ఇంత మహిమలు చూపిస్తారు. ఇంచుమించుగా అయ్యే మహిమలు చూపించే అవధూతలు చాలామంది భూమి మీద జన్మించారు. మన మధ్యనే ఉంటూ మాసిపోయిన బట్టలతోటి చెత్తకుప్పల దగ్గర, వాటి దగ్గర, వీడి దగ్గర కూర్చొని మనుషుల్లో లేకుండా ఒక రకమైన ట్రాన్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అవధూతలు అంటారు. సిగరెట్ బాబా అని, తర్వాత చాలామంది గుంటూరు సైడు చాలా చోట్ల అవధూతలను కొట్టండి. చాలామంది మన భూమి మీద అవధూతలు చాలామంది జన్మనిచ్చారు. లైవ్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే షిరిడి సాయిబాబా కూడా, ఆయన గురించి నేను పూర్తిగా రీసెర్చ్ చేయలేదు. కానీ సాయిబాబా అంటే ఒక నమ్మకం. నాకు 52 సంవత్సరాల వయసు. నేను చిన్నప్పుడే అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితమే బాబా వారి ఫొటోసు నేను మా చుట్టాల ఇంట్లో చూశాను. నాకు ఆయన ఎవరో తెలియదు, ఎవరైనా అనుకున్నా. తర్వాత ఉండగా గురువారం నాడు, ప్రత్యేకంగా గురువారం అంటూ రోజున బాబా గుడికి వెళ్ళటం, ప్రసాదాలు భోజనాలు పెట్టటం ఒక నియమంగా గురువారం అనేది ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో చాలామంది, అంటే మ్యాక్సిమము ఇప్పుడు శివాలయాలకు వెళ్ళట్లేదు, వెంకటేశ్వర గుడికి వెళ్ళట్లేదు అనట్లేదు. కానీ ఎక్కువగా మటుకు ఫోకస్ అయితే బాబా పైన జరిగింది. బాబా మనం వెళ్ళిన ఆదాయం అంతా అక్కడ ముస్లిమ్స్కి వెళ్ళిపోతుంది అని అడిగే వాళ్ళని ఒకటే అడుగుతున్నా. బాబా గారి ఆదాయం నిజంగా ముస్లిమ్స్కి వెళ్ళిపోతుంటే ఇంకా అక్రమంగా, అన్యాయంగా మన దేశంలో, మన పొరుగు రాష్ట్రాల్లో కానీ కొన్ని వేల కోట్ల లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించే నాయకులు ఉన్నారు. దొంగ వ్యాపారాలు చేస్తూ అక్రమంగా గేదె మాంసం, ఆవు మాంసం అని చెప్పి ఇక్కడి నుంచి రవాణా చేసి పైకి పంపే దేశాల్లో ఎక్కువ హిందువులే ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? అక్రమంగా ఆస్తులు కూడబెట్టే వాళ్ళని ఎందుకు మీరు అడగట్లేదు? ఆదాయం మించిన వేల కోట్ల రూపాయల స్కామ్లు బయటపడుతూ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు సాయిబాబానే అనవలసిన అవసరం ఏముంది? అలాగే జీసస్ని కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను. జీసస్ని చాలా చోట్ల చాలా నీచంగా కామెంట్లు పెడతారు. ఇప్పుడు జీసస్ కూడా, ఆయన కూడా ఎక్కువ
ఇప్పుడున్న హిందువులు నమ్మకాలకి ఎక్కువైపోవడానికి కారణం కూడా, ప్రధాన కారణం కూడా పూర్వం మా చిన్నప్పటికి మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో చెప్పేదేంటంటే హరిజనుల్ని ఇలాంటి వాళ్ళని ఏం చేసేవారంటే నీళ్ళు తో నీళ్ళు తోడు ఇప్పట్లా పంపుల మోటార్లు కాదు కదా! నూతి నీళ్ళకెళ్తుంటే ఎక్కడో దూరంగా నుంచోబెట్టి, ఈ నీళ్లు తోడనివ్వకుండా వాళ్ళకి దూరంగా ఉండి పోసేవాళ్ళంట నీళ్ళు. అదే దేవాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు ఈ ఈ హిందువులే వాళ్ళని గుడిలోకి రానిచ్చేవారు కాదట. అప్పట్లో కూడా హరిజనులు కూడా ఈ మన హిందూ దేవుళ్ళు ఇప్పుడు కూడా హిందూ దేవుళ్ళని మొక్కేవాళ్ళు ఉన్నారు. జీసస్ మతంలో ఉన్నవాళ్ళు హిందూ దేవుళ్ళని కూడా నమ్మేవాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉండొచ్చు చాలామందికి. కానీ ఉన్నారు. రాముడిని నమ్ముతారు. నేను చిన్నప్పుడు కూడా మా ఇంటి పక్కన వాళ్ళు హరిజనులు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఇవి ఉండేవి. కానీ అప్పట్లో ఈ ఫొటోస్ అవి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించినప్పటికి కూడా ఇప్పుడు ఎందుకు ఎక్కువ కన్వర్ట్ అయిపోయారంటే వాళ్ళ పర్సనల్స్ అండి. దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళ కష్టాల నిమిత్తము ఒక 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 దేవుడిని, అది సాయిబాబా అయి ఉండొచ్చు, లేకపోతే జీసస్ అయి ఉండొచ్చు. ఎవరినైనా సరే ఒక మతాన్ని కానీ ఒక గ్రంథాన్ని కానీ మనం విమర్శించడం మన రైట్స్ లేవు. జీసస్ పైన నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అది మనకు అవసరం లేదు. అది నోటి దోషం కూడా మహాపాపం. మనం జీసస్ని మనం ఎక్కువ ఇంత దారుణంగా స్ప్రెడ్ చేయటానికి కూడా కారణం, ఒకప్పుడు మన పూర్వం ఉన్న కొంతమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. అప్పట్లో బ్రాహ్మణ్స్ హరిజనులను చాలా దూరంగా పెట్టేవారు, గుడికి రానివ్వకుండా. అప్పుడు వారికంటూ ఒక దైవం ఉండాలని చెప్పి అప్పుడు ఆ బ్రిటిష్ ద్వారా వచ్చిన జీసస్ని వాళ్ళు దేవుడిగా స్వీకరించడం జరిగింది. వాళ్ళు ఎన్నో మనల్ని కౌంట్ చేయొచ్చు, మనల్ని విమర్శించవచ్చు, మన ప్రసాదాలు తీసుకోకపోవచ్చు. కానీ మేము ఈ ప్రసాదాలు తింటున్నామని చెప్పి కొంతమంది కౌంటర్ ఎవరిష్టానికి వాళ్ళని వదిలేరు. కానీ ఇదేంటని అడిగే హక్కు మనకు లేదు. అలాగే సాయిబాబా కూడా, సాయిబాబాని దేవుడు కాదు, ఓకే, అది ఆయన అది ఒక దైవం అని చెప్పి నమ్మే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం. సాయిబాబా దేవుడే కాదు, ఒక ఫకీర్ అని నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది సాయిబాబా షిరిడీ వెళ్ళి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక గురువారం నియమం పెట్టుకుని ఆ గురువారం నాడు ఆ బాబాకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏకీభవించడం ఏంటంటే సాయిబాబా పాదాల దగ్గర మన విఘ్నేశ్వరుడి విగ్రహాలు, శివుడి విగ్రహాలు పెట్టుకుని అభ్యంతరం ఉంటే దాన్ని సున్నితంగా చెప్పుకుని అది ఇలా పెట్టొద్దు అని చెప్పుకోవాలి తప్పించి, కానీ మనం ఇలా మీడియాల ముందు ఉండి ఆ లేడీస్ని ఈ లేడీస్ని మనం లేకపోతే జెంట్స్ని ఒకరినొకరు తిట్టుకోవడం అనేది అది పద్ధతి కాదు. మన యూట్యూబ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడితే అది 10 మందికి యూజ్ ఉండాలి. సాయిబాబా దేవుడు కాదు అని చెప్పి జీసస్ని దారుణమైన కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు సంబంధించిన వ్యక్తులు, ఆ మతానికి సంబంధించిన ప్రబోధకులు వాళ్ళు మనల్ని విమర్శించవచ్చు. అది భగవంతుడు చూసుకుంటాడు. దానికి మనం రీకౌంటర్లు వేసుకుని మనం వాళ్ళతో పాటు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సాయిబాబాని ఒక పద్ధతిగా వెళ్ళి ఒక గురువారం అనే నియమం పెట్టుకుని అక్కడ ఆ రోజున భోజనం చేసి ఒక పీస్ ఆఫ్ మైండ్తో సాయిబాబాను నమ్మేవాళ్ళు ఎక్కువ బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. కాంట్లు, బ్రాహ్మిన్స్ ప్రతి చోట ప్రతి కులాల్లో ఉన్నారు. మరి బ్రాహ్మిన్స్ మరి నమ్ముతున్నారు. వాళ్ళు అన్నీ తెలుసు కదా. ఆయన బ్రాహ్మిన్స్కి ఇప్పుడు ఎక్కువ మనకన్నా ఎక్కువ పురాణాలు గ్రంథాలు ఎక్కువ చదువుతూ ఉంటారు. వాళ్ళకి తెలీదా ఆయన అవధూత ముస్లిమా ఏంటో వాళ్ళకి తెలీదా? తెలుసు కూడా. సాయిబాబాని సాయిరామ్ అని చెప్పి 24 అవర్స్ కూడా బతుకున్నంతకాలం స్మరణ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎవరి మనోభావాలను ఎప్పుడు కూడా దెబ్బతీయకూడదు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళని చెప్పి దేవుని సెపరేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? దీని గురించి ఒకరినొకరు చర్చలు చేసుకుని తిట్టుకోవటం, అరుచుకోవడం ఎంతవరకు కరెక్టు? నేను చాలా సార్లు ఈ విషయంలో స్పందించాలనుకున్నాం, కానీ ఈ మధ్యన యూట్యూబ్లో చూసిన తర్వాత ఒకరినొకరు కించపరిచేసుకుంటాం, తిట్టేసుకుంటాం. ఒక లేడీ ఏమో సాయిబాబా దేవుడు అని చెప్తూ ఉంటారు, ఒకళ్ళేమో సాయిబాబా దేవుడు కాదు అని పెద్ద పెద్ద తీవ్ర స్థాయికి గొడవలు పడిపోతున్నారు. ఎవరిష్టం వాళ్ళు. సాయిబాబా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఒక దేవదూత.
సాయిబాబా గొప్పతనం అది ఆస్వాదించిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఇంకా నేను సాయిబాబా ఒకప్పుడు నేను గుడికెళ్ళి దర్శనం చేసుకునేదాన్ని. ఇప్పటికి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎవరు ఏది చెప్పారని నేను అది చెవిలో పెట్టుకుని సాయిబాబా దేవుడు కాదని చెప్పి నా ఇంట్లో ఫోటోలు తీసిన బయట పడేయలేదు. పడేయవలసిన అవసరం కూడా లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా ఒక ముస్లిము, సాయిబు సుంతి చేసుకున్నాడు, అందరిని బూతులు తిట్టేవాడు. అవధూతలు ఎప్పుడూ కూడా దత్తాత్రేయ స్వామిని మీరు గాన్గాపూర్ వెళ్తే దత్తాత్రేయ స్వామి అక్కడ ఆయన వేషధారణ కానీ అది కానీ ఇది కానీ ఆయన ఆయన బతికున్న రోజుల్లో ఆయన సమాధి పొందిన ముందు ఆయన దత్తాత్రేయ స్వామి వారు అందరినీ కొడుతూ తిడుతూ తాగుతూ బూతులు మాట్లాడుతూ ఉండేవారని చెప్పి చాలామంది అవధూతలు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటూ కొడుతూ తిడుతూ ఉంటారు. చాలామంది చాలా చోట్ల చెప్పటం అలానే స్టోరీలు విన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. బూతులు తిట్టేవాడు, అయి తిట్టాడు, ఈ తిట్టాడు అంటే మనకి ఇప్పుడు మనం సాయిబాబాని మనం నమ్మటం వల్ల మిగతా వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడి నుంచి ఆదాయం ముస్లిమ్స్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఓకే, అది ఆదాయం వెళ్ళకుండా ఇక్కడున్న గుళ్ళని గోపురాలను కూడా హిందువులు కట్టించిన గుళ్ళు గోపురాలు సాయిబాబా కూడా తప్పు అంటే ఎలాగా? ఆ గుళ్ళకి వెళ్ళకూడదు, దండం పెట్టకూడదు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఈ విషయంలో నాకు అసలు నచ్చలేదు. నాకు ఎవరి అభిప్రాయం వాళ్ళు. ఒకళ్ళు జీసస్ నమ్ముతారు, ఒకళ్ళు సాయిబాబా నమ్ముతారు, ఒకళ్ళని శివుడు నమ్ముతారు, వెంకటేశ్వరుని నమ్ముతారు. ఇది ఒక రకమైన మతం కాదు కదా. సాయిబాబా అనేది ఒక మతం కాదు కదా. దీన్ని ఏదైనా ఒక బాబాని నమ్మినా జీసస్ నమ్మినా వాళ్ళకంటూ ఒక రోజున జీసస్ నమ్మే వాళ్ళు చక్కగా మన హిందువుల దగ్గర బైబిల్ ఉంటుందో లేదో, మన హిందువుల దగ్గర భగవద్గీత ఉంటుందో లేదో తెలియదు కానీ మన జీసస్ని నమ్ముకునే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా బైబిల్ గ్రంథం ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా సండే ఆ బైబిల్ తీసుకుని చక్కగా ప్రార్థనకి వెళ్ళి మంచి వాక్యాలు వింటూ ఉంటారు. మన హిందువులు మనం ఎప్పుడైనా గుడికి వెళ్తున్నామంటే మనకి ఇంపార్టెంట్గా ఉన్న డేస్ ఏదైనా ఉంటేనే గుడికి వెళ్తాం. అది వెళ్ళాలి, తొలి ఏకాదశి అని ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. మనకి దుర్గాదేవి నవరాత్రులు కానీ నాగ చవితిని కొన్నిటికి వెళ్తాం కానీ వాళ్ళు ప్రతి సండే వెళ్తారు. వాళ్ళు ఎవరి విషయం తీరు కానీ ఎవరో ఒకరు మాట్లాడి అందరినీ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే గురువారం సాయిబాబా భక్తులు వారి పని ఏదో చూసుకుంటారు, సిస్టమేటిక్గా ఉంటారు, చక్కగా అక్కడ మంచి పనులు చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి కూడా అపకారం జరిగింది ఏమీ లేదు కదా. అలాంటి సాయిబాబా భక్తుల్ని సాయిబాబాని కూడా మనం నోటి దోషం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. ఇప్పుడు హిందుత్వంలో ఉన్న వాళ్ళని మనం ఒక మనిషిని డైరెక్ట్గా కొట్టక్కర్లేదు. ఒక మనిషిని నోటి దోషం చేసినా కూడా అది పాపమే కదా. అది నమ్మిన వాళ్ళు ఎందుకు ఒక బాబాని నోటికి ఇష్టానుసారంగా తిట్టుకోవటం, అరుచుకోవటం అవసరమా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.